ఒక్క క్షణం ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ నిల్చున్నది సాధారణ మహిళ కాదు, జ్యోతి ఎర్రాజీ. భారతదేశపు వేగవంతమైన హెడ్లర్. 2023, 2025 ఏషియా ఛాంపియన్షిప్లలో వరుసగా గోల్డ్ మెడల్స్ సాధించిన ఫ్లాష్ ఉమెన్. అయినా కూడా 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం నుండి ఆమెను అభినందించడానికి ఒక్కరు కూడా లేరు. ఆమె పరుగు చప్పట్లు ఈలల మధ్య కాదు, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్తుంది. తండ్రి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్, తల్లి ఇళ్లలో హెల్పర్ గా పనిచేస్తుంటారు. లోవర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన ఈవిడ ఇప్పటి వరకు ఎన్నో నేషనల్ అండ్ ఏషియా రికార్డ్స్ సాధించారు. కానీ ఈ విజయాల వెనుక ఒక చేదు నిజముంది. ఈమె రీసెంట్ గా ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లోను 100 మీటర్ల హడల్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. సాధారణంగా వేరే ఏ దేశమైనా ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేది. అక్కడ ప్రజలు కూడా ఈమెని ఒక హీరోలా చూసేవారు. కానీ మనకు మాత్రం అలాంటి ఒక ఈవెంట్ జరిగిందని కూడా తెలియదు. ఆవిడ చిరుతల పరుగులు తీసి మెడల్స్ సాధించిన ఏ సందర్భంలోనూ చప్పట్లు కొట్టడానికి గాని అభినందించడానికి గాని అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. కానీ ప్రపంచ పటంలో ఎక్కడో ఒక మూల నుండి ఒక ఫుట్బాల్ ప్లేయర్ మన దగ్గరికి వస్తే 100 కోట్లతో ఏర్పాట్లు చేసి అతనితో ఒక ఫోటో కోసం 10 లక్షలు ఖర్చు పెట్టిన మనకు మనలో ఉన్న రియల్ హీరోస్ గురించి మనకు తెలియకపోవడం ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉంటుందా? ఒకవైపు ఈవిడ అంతర్జాతీయ వేదికలపై గోల్డ్ మెడల్స్ సాధించి మన దేశాన్ని గర్వంగా తలెత్తుకునేలా చేసింది. మరోవైపు బిజినెస్ మ్యాన్స్ స్పాన్సర్ చేసే ప్రీమియం గేమ్స్ అండ్ గ్లామర్ ఉన్న స్పోర్ట్స్ కి తప్ప మిగతా స్పోర్ట్స్ కి గాని టాలెంట్ కి గాని మన దేశంలో వాల్యూ లేదని రుజువు చేసింది. మీరు ఈ వీడియోని లైక్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఇండియన్ రియల్ గోట్ మన తెలుగు అమ్మాయి జ్యోతి ఎర్రాజీ గురించి కనీసం 10 మందికి తెలిసేలా చేయండి. అండ్ కామెంట్స్ లో జ్యోతి ఎర్రాజీ గారిని ట్యాగ్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పండి. ఇలానే మనలో ఉన్న మరెందరో హీరోస్ యొక్క అన్టోల్డ్ స్టోరీస్ ని తెలుసుకోవడానికి ఇప్పుడే